చేసుకుంటూ ఈరోజు ప్రతి సంవత్సరంలోనే గత 15 సంవత్సరాలు అంటే నా ఏజ్లో సగంకి పైగా ఈ సేవా కార్యక్రమం పాల్గొంటాం. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అనేది మాకు సేవ నేర్పించడంలో ముందు ఉంది. రక్తదానం కానీ సేవాదానం కానీ ఎవరికైనా సరే ఇబ్బందులు ఉంటే ప్రజల పట్ల ఎంతో కొంత సాయం అందించమని చెప్పేసి మాకు ముందు నుంచి కూడా ఆయన స్ఫూర్తి, ఆ మెగా ఫ్యామిలీ స్ఫూర్తి మాకు ఉంది. అలానే మేము మెగా అభిమానుల నుంచి తర్వాత జనసేన కార్యకర్తగా మారి జనసేన నాయకులుగా నడుస్తున్నాము. మా నుంచి ఈరోజు నిన్న న్యూ బ్లడ్ బ్యాంక్ వారి దగ్గర దాదాపు 100 మంది రక్తదానం చేయడం జరిగింది. నిన్న కార్యక్రమం చేశాము. అలానే ఈరోజు కూడాను మార్నింగ్ రిమ్స్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలు ఎవరైతే ఉన్నారో జనరల్ వార్డులో ఉన్న వాళ్ళకి దాదాపు 100 మందికి మేము పండ్లు, ఫలం ఇలాంటివన్నీ ఇవ్వడం జరిగింది. అలానే ఈరోజు కార్యక్రమంలో భాగంగా మళ్ళీ ఈరోజు కూడాను దాదాపు ఒక 300 మందికి అన్నదానం డొక్కా సీతమ్మ గారు వారి అన్నదాన శిబిరం కింద ఈ శిబిరానికి పేరిచ్చి ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాము. దానికి ముందు నుంచి కూడాను మా వీర మహిళలు ఎవరైతే ఉన్నారో లక్ష్మి గారు కానీ, హేమలత గారు కానీ, అలానే పప్పు లక్ష్మి గారు, స్వప్న గారు, ఇలా చాలామంది ఇక్కడికి విష్ణుప్రియాంక గారు, అలానే వీళ్ళందరూ పూనుకొని ఇక్కడ మేము అన్నదానం కార్యక్రమం చేస్తాం. దానికి మా వంతు కూడా తలా చేయ వేసి అందరం కలిసి ఈరోజు సమిష్టిగా ఒక ఏకదాటి మీద శ్రీకాకుళం నియోజకవర్గాన్ని ముందుకు తీసే విధంగా, అలానే రాజకీయంగా సేవాప్రదంగా కాదు, రాజకీయంగా కూడా మేము ముందుండి ఆయనకి ఎల్లవేళలా ముందు నడిపిస్తామని చెప్పి, అలానే వారు భవిష్యత్తుకి ఎలాంటి దారులు వేస్తారో మాకు తెలుసు. వారిని ఆయన తాలూకు ఆలోచన విధానాన్ని మేమందరం ఇంటింటికి పోయి చేసే కార్యక్రమంగా ముందు మొన్న రీసెంట్గానే మాకు అధ్యక్షులు వారు సూచనలు ఇవ్వడం జరిగింది. మొన్న ఒక పెద్ద సభ పెట్టారు. 15,000 మంది ఓన్లీ క్రియా వాలంటీర్లతోనే సభ పెట్టడం జరిగింది. అందులో మాకు దిశానిర్దేశం చేశారు.